అక్కడ కాదు, ఇక్కడ డాడా ఇక్కడనే ఆడిషన్ ఇచ్చాడు. సైనా నెహ్వాల్ మూవీకి ఇక్కడే ఆడిషన్ ఇచ్చాడు. అది ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది ఇది కదా, ఇక్కడనే ఇచ్చాడు. నేను ఇక్కడ కూర్చుంటా. ప్యాకింగ్ ఆల్మోస్ట్ డన్. ఇదొకటి అండ్ ఇదొకటి, ఇది రెండే కాదు, దీంతోపాటు ఆబ్వియస్లీ ఒక హ్యాండ్ బ్యాగ్ నాది, ఒక హ్యాండ్ బ్యాగ్ శ్వేతది. అండ్ ఇవి ఇప్పుడు చిన్న మెడిసిన్స్ ఆబ్వియస్లీ కిమ్మిని తీసుకెళ్తున్నా. అంటే అయిపోయింది కదా అని అనుకున్న టైంలో మళ్ళీ చిన్న 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 చిన్నవి గుర్తొస్తూ ఉన్నాయి. లైక్ కొంచెం హెడేక్ ట్యాబ్లెట్స్, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి మైగ్రేన్ టైప్ ఉంది. సో హెడేక్ ట్యాబ్లెట్స్ కావాలి అండ్ అక్కడ కావాల్సిన ఎమర్జెన్సీ స్టఫ్ కావాలి కొన్ని. సో అవి ఇప్పుడు చేయడానికి వెళ్తున్నాను. ఎంత ప్లాన్ చేసినా కానీ లాస్ట్ మూమెంట్ దాకా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కదా. సో అది మ్యాటర్. ఇప్పుడైతే వెళ్ళాలి, బయటికి వెళ్ళి కొన్ని అవసరమైన తెచ్చుకోవాలి. అండ్ ట్రైన్ జర్నీ వెళ్ళేటప్పుడు సో కావాల్సిన ఐ డోంట్ నో అక్కడ ఫుడ్ అంటే బుకింగ్ ఈసారి నేను చేయలేదు ట్రైన్ టికెట్స్. సో ఫుడ్ ఇంక్లూడ్ చేశారా లేదా వీళ్ళు తెలీదు. నిన్న ఇక్కడ పూజ చేశారనమాట. సైడ్ వీళ్ళ పెళ్ళిళ్ళలో పెళ్ళికి ముందే సత్యనారాయణ కథ ఉంటుందంట. మన సైడ్ పెళ్ళి అయిపోయిన తర్వాత సత్యనారాయణ కథ చేస్తారు కదా, వీళ్ళ సైడ్ ఫస్ట్ సత్యనారాయణ కథ తోటి స్టార్ట్ చేస్తారంట, న్యూ బిగినింగ్ అని చెప్పి. సో నిన్న ఫంక్షన్లో వచ్చిన వాటిల్లో ఆల్మోస్ట్ లైక్ 3-4 తినేసిన అప్పటికే గులాబ్ జాములు. నా భయం ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నా కదా, ఇందోర్ చాలా ఫేమస్ ఫర్ ఇట్స్ ఫుడ్ అండ్ ఆల్రెడీ వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూసిన నేను. అక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంది. సో ఐ వాంట్ నాట్ ట్రై. ఎందుకు నవ్వుతున్నానంటే ఇప్పటికే జిమ్ మానేసిన, వెయిట్ పుట్ ఆన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ మీకు నా ఫేస్లో తెలుస్తుందో లేదో కొంచెం చబ్బినెస్ ఆల్రెడీ మళ్ళీ వస్తూ ఉంది, ఫ్యాట్. ఫంక్షన్లలో ఎట్లా ఉంటుందో తెలుసు కదా, అటు ఫంక్షన్ సైడ్ ఫుడ్ అండ్ బయట ఆ స్ట్రీట్ ఫుడ్, అవన్నీ వీడియోలు పెడతాను సపరేట్గా. ఓన్లీ స్ట్రీట్ ఫుడ్ ఒక ప్రాపర్ వీడియో కవర్ చేస్తాను. సో చూడండి అక్కడ ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అని. అండ్ సో ఇంకా బయట తిండే మొత్తం అంతా నెక్స్ట్ 1 వీక్ దాకా. సో అదే ఆలోచిస్తున్నా. ఇట్లా నేను రిటర్న్ వచ్చేసరికి నా బట్టలన్నీ మళ్ళీ చిన్నగా అయిపోతాయేమో. ప్యాకింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం ఉంది. ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ రెగ్యులర్ హాలిడే కానీ వెళ్తే అది వేరు. ఒక 2-3 ట్రాక్ ప్యాంట్లు, 2-3 జీన్స్లో కొన్ని కపుల్ ఆఫ్ షర్ట్స్ వేసుకొని కొన్ని ఇంట్లో అంటే హోటల్లో ఉండడానికి వేసినప్పుడు బయటకు వెళ్ళడానికి వేసినప్పుడు అయిపోయింది. కానీ ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి ఓన్లీ వెడ్డింగ్కి వేసుకునే, అక్కడ సంగీత్ ఉంది, మళ్ళీ హల్దీ ఉంది, మళ్ళీ మెహందీ ఉంది అండ్ వెడ్డింగ్ ఉంది, వెడ్డింగ్ రిసెప్షన్. సో 4 to 5 ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సపరేట్, అకేషన్స్కి సపరేట్ డ్రెస్సులు. అవి కాకుండా ఈ ఉన్న 1 వీక్కి కావాల్సిన సపరేట్ డ్రెస్సెస్ అండ్ హోటళ్ళ కోసం సపరేట్, మళ్ళీ బయట తిరగడానికి సపరేట్. సో ఆల్మోస్ట్ లైక్ 2 సూట్ కేసులు కూడా సరిపోలేదు. దానికి తోడు కిమ్మి డైపర్లు సగం సూట్ కేసు నిండిపోయింది. వింటర్ కాబట్టి స్వెటర్లు కొంచెం ఆమెకి ఎస్పెషల్లీ ఆమె కోసమైనా బాగా ఎక్కువ తీసుకున్నాం. సో వెడ్డింగ్ వెళ్తున్నప్పుడు అవుట్డోర్ వెడ్డింగ్స్ కానీ చూడడానికి బాగుంటుంది. ఏది మనకి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటాం కదా, అవి వినడానికి చూడడానికి బాగానే ఉంటాయి. కానీ ఈ ప్లాన్ చేసుకునే ప్లానింగ్లో ఒక్కటి మిస్ అయిపోయినా చాలా కష్టం. సో అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చాలా ఎక్సైట్ అయిపోతే ఈ ట్రావెల్లో తీసుకెళ్లాల్సిన సామాన్లు మళ్ళీ వాటిని క్యారీ చేయాలి, అన్నీ వచ్చేటప్పుడు రిటర్న్ తెచ్చుకోవాలి. జ్యువెలరీ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంత దూరం వెళ్తున్నాము, హోటల్ వాళ్ళని నమ్మి మేము జ్యువెలరీ అక్కడ బయట లోపల పెట్టేసి బయటికి వెళ్ళాలి. యూ కెన్ ఇమాజిన్ సిచ్యువేషన్. ఇందాక చెప్పినట్టు అన్ని లాస్ట్ మూమెంట్లో గుర్తొస్తాయి అంటారు కదా. నేను ఇన్ని రోజుల నుంచి అనుకుంటా ఉన్నా, అరే బయటికి వెళ్తున్నాము ఒక 1 వారం రోజుల దాకా, ప్లాంట్స్ నాకు అన్నిటికంటే ఇష్టం. ఇంట్లో ప్లాంట్స్కి వాటర్ వేయాలి, ఏదో ఒకటి దానికి అరేంజ్ చేయాలనుకున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది. నాకు ఇట్స్ ఆల్రెడీ 8 o'clock ఈవినింగ్, రేపు ఆఫ్టర్నూన్ ట్రైన్ ఇట్లుంటుంది. సో ఇప్పుడు దాని గురించి అని కావాల్సిన సామాన్ తీయడానికి వెళ్తున్నా. అంతా అయిపోయింది అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొత్తవి గుర్తొస్తున్నాయి. ఏంటి, కొన్ని గిఫ్ట్ ర్యాప్స్ తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి తీసుకెళ్లే వాటికి, అది ఇది అని చెప్పి. సో ఇదే ఒకవేళ డెస్టినేషన్ వెడ్డింగ్ అవి అంటే అన్ని ప్లాన్గా లిస్ట్ రాసుకొని కూర్చోవాలి. ఆల్మోస్ట్
వచ్చింది 2 ఐటమ్స్ తెచ్చుకోవడానికి, కానీ వచ్చిన తర్వాత దీంట్లో నింపేసిన సగం. ఇదే షాపింగ్ మన ఏమంటారు సూపర్ మార్కెట్లోకి వస్తే ఇదే ప్రాబ్లం. కింది ఫైనల్లీ ఇది కావాలి. దీన్ని నేను ఇప్పుడు ప్లాంట్లో యూజ్ చేస్తా. అది ఎట్లా ఏంటి చూపిస్తా ఇంటికి వెళ్ళిన 2 ఇది తేయడానికి. అండ్ దీంతో పాటు హెడేక్ ట్యాబ్లెట్స్, ఎందుకంటే ట్రావెల్ కాబట్టి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ తెలియదు అని హెడేక్ ట్యాబ్లెట్, ఇంకా ఈ కవర్ గిఫ్ట్ కవర్ తేయడానికనే వస్తూ సంబంధం లేని అన్నీ నింపుకొని ఆల్మోస్ట్ ఈ కవర్ మొత్తం నింపేసిన. డేట్స్ December 2nd వెడ్డింగ్, అది 3:30 అనుకుంటా ముహూర్తం. సో ఆ టైంలో లైవ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో 3:30 December 2nd. December 1st హల్దీ ఆఫ్టర్నూన్ అరౌండ్ 1-1:30 ఆ టైంకి. అండ్ దెన్ ఇమీడియట్లీ దాని తర్వాత ఎంగేజ్మెంట్, అప్పుడే ఎంగేజ్మెంట్. అండ్ దెన్ ఇమీడియట్లీ సంగీత్ రాత్రి డ్యాన్స్లో వేస్తారంటే వీళ్ళు. నేను 2 రోజులు లైవ్ వస్తాను. అండ్ December 5th ఇక్కడ రిసెప్షన్. అది ఎక్కడ ఏంటి నేను చెప్పను, ఎందుకంటే నా పెళ్ళి కాదు. నేను అందరిని ఇన్వైట్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నా రెస్పాన్సిబిలిటీ కాదు. అక్కడ ఉన్న ఫుడ్ లేదంటే అక్కడ ఉన్న ప్లేసెస్, ఎస్పెషల్లీ నేను ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయినా. మధ్యలో 2 days ఖాళీ ఉంది. సో మ్యాక్సిమం ఆ 2 days కవర్ చేసేసి వీడియోస్ పెడతాను. మోస్ట్లీ ఈ వీడియోస్ కొంచెం బెటర్ ఉండడానికి ట్రావెల్ వీడియోస్లో ప్లాన్ చేస్తున్నా. ఆల్ సెట్ అండ్ డన్. నిన్న తెచ్చిన ఈ తాడు, దీని ఏమంటారు జూట్ది తాడు, దాంట్లో నీళ్ళు పోసి ఇప్పటికైతే ఇట్లా పెట్టినా చూడాలి. అండ్ దీంట్లో కొంచెం వాటర్ వేసి, ఎందుకంటే వీటికి అవసరం లేదు కాబట్టి ఎక్కువ, కొంచెం వాటర్ వేసి అట్లా పెట్టేసిన. అండ్ ఇక్కడ ఇప్పటికైతే నీళ్ళు కొంచెం వీటిలో పోసేసిన. ఐఎమ్ నాట్ షూర్, ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ రాదు కాబట్టి సర్వైవ్ అవుతాయి అనుకుంటున్నా 1 week. కాదంటే మాత్రం ఇంత గ్రో అయినాయి అన్నీ పోతాయి. సో యాజ్ ఆఫ్ నో నేను అనుకుంటున్నా యూట్యూబ్ వీడియోలు చూసి అవి ఇవి ఒకవేళ బయటికి వెళ్తే ఒక 1 రోజులు ఎట్లా ఉండాలంటే ఇది సజెస్ట్ చేశారు. అంతా అయిపోయింది. జస్ట్ ఇప్పుడు వెళ్ళి కొంచెం నా కారు అవి క్లీన్ చేసి వాటి మీద కవర్లు వేసేస్తాయి. కుదిరితే దీన్ని ఈరోజే ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ ట్రావెల్లో ఎంత ఫుటేజ్ ఉంటుందో తెలియదు. మెయిన్ ఫుటేజ్ చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. నేను మనాలి ట్రిప్లో చేసిన తప్పే అది. మనాలిలో ఏం చేశానంటే అంతా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఎడిట్ చేద్దామని చెప్పి కూర్చున్నా. చాలా హెక్టిక్. ఆ ఫుటేజ్ ఒక్కొక్క వీడియోకి 6-7 GB ఫుటేజ్. ఫోన్లో స్పేస్ ఉండదు అండ్ ప్రాబ్లమ్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లైవ్ డీటెయిల్స్ చెప్పాను కదా, లైవ్ అండ్ ఆల్ ఈవెంట్ ఇది చూడండి. బాయ్.